తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. పెద్దశేష వాహనం ఊరేగింపు రోజు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. శ్రీవారి దర్శనానికి వాహన సేవకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, గరుడ వాహన సేవకు అదనంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాట్లు చేసి అధిక ట్రిప్పులు నడిపేలా చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతిరోజు వాహన సేవలకి భక్తులు వస్తారు, స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, సెక్యూరిటీ పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అవన్నీ కూడా చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా అవన్నీ కూడా చూసి ఏ గేటు నుంచి లోపలికి పంపించాలి, ఏ గేటు నుంచి బయటకు పంపించాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ కూడా చేయడం జరిగింది. పోయిన సంవత్సరం మీద చూస్తే కొన్ని టాయిలెట్స్ అవసరం ఉండడం అనేది గమనించాము. అందుకని అడిషనల్గా కొన్ని టాయిలెట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అదనంగా శానిటేషన్ సిబ్బంది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి కూడా గ్యాలరీల్లో కూర్చున్న ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదాలు అందేలాగా ఒక మెనూ తయారు చేసుకుని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెరుగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అదనంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, దాని యొక్క సమయం కూడా దాన్ని పెంచడం కూడా జరుగుతుంది. ఇప్పుడు